నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని వివరాలతో కూడిన తిరుమల వైభవం అన్న సిరీస్ను మీకు అందిస్తున్నాను కదా. అందులో భాగంగా నిన్నటి వీడియోలో జపాలి తీర్థం గురించి, తిరుమల కొండల మీద లోకల్ టూర్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్న వివరాలు అందజేశాను. మరి ఈ రోజు వీడియోలో తుంబురు తీర్థం, తిరుమల కొండల మీద అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన తీర్థంగా ప్రసిద్ధి చెందిన తుంబురు తీర్థం గురించి తెలుసుకుందాం. తిరుమల తీర్థాల్లో అత్యంత మహిమాన్వితమైన తీర్థం తుంబురు తీర్థం. దీనినే తుంబ తీర్థం, ఘోణ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థ మహత్యం వరాహ పురాణంలోనూ, బ్రహ్మ పురాణంలోనూ, స్కంద, గరుడ పురాణాల్లో కూడా ప్రస్తావించబడినట్టు పెద్దలు చెప్తారు. ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థం తుంబుర మహర్షి పేరు మీదుగా ఏర్పడింది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి రమణీయతతో నిండి ఉండే ఈ తీర్థ దర్శనం జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక మధురానుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ తుంబురు తీర్థానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లలేం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే తుంబురు తీర్థం ముక్కోటి అని పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అప్పుడు మాత్రమే అక్కడికి వెళ్లగలం. అందుకే ప్రతి సంవత్సరం ఆ ఒక్కరోజు వేలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఉత్సవం కోసమే తరలివస్తారు. తుంబురు తీర్థ మహత్యానికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. గానానికి, భక్తికి పేరెన్నికగన్నవారు నారదుడు, తుంబురుడు. ఒకసారి ఆకాశ మార్గంలో పయనిస్తున్నప్పుడు తుంబురుని చేతిలో ఉన్న వీణను చూసి నారదుడు, మిత్రమా, నీ చేతిలో ఉన్న వీణ చాలా అద్భుతంగా కనబడుతోంది. ఇది నీకెలా వచ్చింది అని అడిగాడు. అప్పుడు తుంబురుడు, నారదా, ఇది రాజసభలో ఒక మహారాజునుద్దేశించి చేసిన స్తోత్రగానానికి బహుమతిగా లభించింది అని చెప్పాడు. దాంతో నారదుడు విపరీతమైన కోపంతో, సమస్త లోకాలకు చక్రవర్తి అయిన శ్రీ మహావిష్ణువును స్తుతించవలసిన నోటితో ఒక సామాన్య మానవుని స్తుతించావా? ఇది క్షమించరాని తప్పు. దీనికి నీవు తప్పకుండా శిక్షను అనుభవించవలసిందే. అందుకే నీవు తక్షణమే భూలోకంలో మానవుడిగా పడి ఉండు అని శపించాడు. మునుల శాపం వృధా కాదు కదా. నారదుని శాప ప్రభావంతో తుంబురుడు భూలోకంలో మానవుడిగా పడ్డాడు. అయితే తుంబురుడు స్వతహాగా భక్తి తత్పరుడు కాబట్టి ఆ పడడం తిరుమల సమీపంలోని పరమ పవిత్రమైన ఘోణతీర్థంలో పడ్డాడు. అలా పడిన తుంబురుడు 1 సంవత్సర కాలం పాటు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఫాల్గుణ మాసం పూర్ణిమ నాడు లక్ష్మీ సమేతుడైన స్వామి తుంబురునికి దర్శనమిచ్చి ఈ తీర్థంలో స్నానం చేసి పునీతుడువు కమ్మని చెప్పాడట. వెంటనే ఆ తీర్థంలో స్నానమాచరించిన తుంబురునికి శాపం తొలగి పూర్వరూపం వచ్చింది. ఎలాగైతే తనను అనుగ్రహించి శాప విమోచనం చేశావో అలాగే ఆ తీర్థాన్ని కూడా తన పేరు మీదుగా ప్రసిద్ధి చెందేలా చెయ్యమని స్వామిని వరమడిగాడు తుంబురుడు. తథాస్తు అన్నాడు స్వామి. ఆనాటి నుంచి ఘోణతీర్థం కాస్త తుంబురు తీర్థంగా స్థిరపడింది. ఈ ఘోణతీర్థ మహత్యానికి సంబంధించి తుంబురునికి సంబంధించిందే మరో కథనం కూడా ఉంది. తుంబురుడు మాఘమాసంలో శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం కోరుతూ భార్యతో కలిసి ఈ కోనలోనే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ సందర్భంలోనే ఇక్కడి ఘోణతీర్థం మహిమాన్వితమైనదని, మాఘమాసంలో ఆ తీర్థంలో స్నానమాచరించి తన ఆరాధనకు కావలసిన ఏర్పాట్లు చెయ్యమని భార్యకు చెప్పాడు తుంబురుడు. కాని చలి కారణంగానూ, ధార్మిక విషయాల పట్ల అంతగా ఆసక్తి లేని కారణంగానూ అతని భార్య ఆ మాటను చెవిన పెట్టలేదు. దాంతో తుంబురుడికి చాలా కోపం వచ్చింది. ఇలా ధర్మకార్యాలలో ఆసక్తి లేకుండా ఉన్న నీవు కప్పలాగా పడి ఉండమని శపించాడు. జరిగిన తప్పిదానికి క్షమించమని, శాపాన్ని ఉపసంహరించమని భార్య కన్నీరు మున్నీరైంది. అయితే శాపాన్ని ఉపసంహరించే శక్తి తనకు లేదని, కొంతకాలానికి అగస్త్య మహాముని తన శిష్యులతో కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఘోణతీర్థంలో స్నానమాచరించి తన శిష్యులకు ఈ తీర్థ మహత్యాన్ని చెప్తాడని, ఆ సమయంలో ఆ మహత్యాన్ని వింటే ఆ పుణ్యఫలంతో నీకు శాప విమోచనం కలుగుతుందని భార్యను ఊరడించాడు తుంబురుడు. తుంబురుడు చెప్పినట్టుగానే ఆమె అక్కడున్న చెట్టు తొర్రలో కప్పలాగా నివసిస్తూ ఉండేది. కొంతకాలానికి అగస్త్య మహర్షి తన శిష్యులతో వచ్చి తీర్థస్నానం చేసి
అక్కడే తన శిష్యులకు ఆ తీర్థ మహత్యాన్ని వినిపించాడు. ఆ తీర్థ మహత్యాన్ని విని తుంబురుని భార్య శాప విమోచనం పొందింది అన్నది ఒక కథనం. ఎంతటి పాపాన్నైనా ప్రక్షాళన చేసే తీర్థంగా తుంబురు తీర్థాన్ని చెప్తారు. పూర్వం సర్వాబద్ధుడు అనే ఒక విప్రుడు తన స్వధర్మాన్ని మరచిపోయి దురాచారపరుడై విలాసాలతో జీవిస్తూ ఉండేవాడు. కాని బ్రతకడానికి ధనం కావాలి కదా. అందుకే ధనార్జన కోసం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆయా సందర్భాల్లో మిగిలిన ద్విజులంతా స్వధర్మాన్ని వదిలి కేవలం డబ్బు కోసం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సర్వాబద్ధుడిని హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. దానికి బాధపడిన సర్వాబద్ధుడు వశిష్ఠుని దగ్గరకు వచ్చి తన బాధను వెళ్లబోసుకుని అతనికి శుశ్రూష చేస్తూ ఉండేవాడు. సర్వాబద్ధుడిని ఎలాగైనా ఉద్ధరించాలని, అతని పాప ప్రక్షాళన జరిగేలా చేయాలని భావించి బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు వశిష్ఠుడు. ఒక గురువుగా ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాను. తద్వారా కొన్ని సందర్భాల్లో పాపాలు సంక్రమించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ సంక్రమించిన పాపాలను ప్రక్షాళన చేసుకోవాలంటే ఏం చేయాలి అని బ్రహ్మనడిగాడు వశిష్ఠుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, శేషాచలం కొండల్లో ఘోణతీర్థమని ఒక తీర్థముంది. అందులో మీనమాసంలో పూర్ణిమ నాడు స్నానమాచరించినట్టయితే పాప ప్రక్షాళన జరుగుతుందని చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడు వెంటనే సర్వాబద్ధుడిని తీసుకుని శేషాచలం వెళ్లి ఘోణతీర్థంలో స్నానమాచరించాడు. వెంటనే వారి పాప ప్రక్షాళన జరిగిందట. ఆ సందర్భంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై ఈ తీర్థానికి మరింత శక్తిని ప్రసాదించి ఆశీర్వదించాడు అన్నది పురాణ కథనం. ఈ తుంబురు తీర్థం దుఃఖాలను దూరం చేసే తీర్థంగా చెప్తారు. తుంబ అంటే తమిళంలో దుఃఖం అని అర్థం. ఈ తీర్థంలో స్నానం చేస్తే తుంబ అంటే దుఃఖ నివారణ అవుతుందని చెప్తారు. అందుకే ఇది తుంబ తీర్థమైంది. సూర్యుడు మీనరాశిలో ఉండగా పౌర్ణమి నాడు ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు ప్రక్షాళన అవడమే కాకుండా సమస్త దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుందట. అనారోగ్యంతో ఉన్న వారికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. సూర్యుడు మీనరాశిలో పౌర్ణమి నాడు 3,50,00,000 పుణ్యతీర్థాలు ఇందులో కలుస్తాయని పురాణ వచనం. అందుకే ఆ సమయంలో ఇక్కడ తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఆ రోజున వేలాది మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో బారులు తీరి ఈ తుంబు తీర్థానికి వస్తారు. అసలు ఈ తుంబురు తీర్థం ఎలా ఏర్పడింది? ఈ తుంబురు తీర్థం ఏర్పడడానికి కూడా ఒక కథనాన్ని చెప్తారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ప్రళయం వచ్చిందట. అప్పుడు అక్కడున్న కొండ రెండుగా చీలిపోవడం వలన ఇప్పుడున్న ఈ తుంబురు తీర్థం ఏర్పడింది అన్నది భౌగోళిక శాస్త్రవేత్తల కథనం. ఇది తుంబురు తీర్థం యొక్క మహత్యం, తుంబురు తీర్థంలో జరిగేటటువంటి ఉత్సవ విశేషాలు. మరి రేపటి వీడియోలో తిరుమల కొండల మీద ఉన్న మరొక పుణ్యస్థలం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.